ఈ ఎగ్జిబిషన్లో శుక్రవారం నుంచి పండగ రోజు నుంచి బేస్తవారం నుంచి పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలు రాబడుతున్నారు. ఎగ్జిబిషన్లో నిలువు దోపిడీ చేస్తున్నారు. మేము దీనిపైన కమిషనర్ గారికి మెసేజ్లు పెట్టినాం, వాయిస్ మెసేజ్ పెట్టినాం, స్పందన లేదు. ఎక్కడే కానీ ఏ అధికారి కూడా పోయి ఎగ్జిబిషన్లో తనిఖీ చేసిన పాపాన పోలే. ఎందుకంటే వరదరాజుల రెడ్డి ప్రియ శిష్యులు. ఏం పెద్దాయన గారు, ఎమ్మెల్యే గారు, కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇస్తున్నావా? ఏమైనా దోపిడీ జరుగుతూ ఉంటే నీకు ఫిర్యాదులు అందలేదా? ఈ విధంగా దోచుకుంటా ఉంటే ప్రజల సొమ్ము మీరు ఎందుకు గమ్మున ఉండారు, మౌనంగా ఉండారు? యాడికి పోయినావయ్యా ప్రవీణ్? ఏ ఊరికి పోయినావు ఈరోజు? మేము ఫ్రీ ఎంట్రీ ఇస్తేనే దానిపైన ధర్నా చేసినావు నీవి. ఈరోజు నీ లాలూచేమి దీంట్లో? నువ్వు ఎందుకు గమ్మునుండావు? 100 రూపాయలు రాబడుతుంటే నువ్వు ఆ ఊరికి పోయినావు? మీ తెలుగుదేశం కార్యకర్తనే, లీడర్ అనే బంగారు రెడ్డి గారు అలియాస్ బంగారు ఆయన మాట్లాడతా, ప్రవీణ్ యాడికి పోయినావు ప్రవీణ్, ప్రశ్నించి ప్రవీణ్ అంటున్నావు. ఎస్, ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా బంగారెడ్డి అన్న. ఒక్క స్టేట్మెంట్ ఈ ప్రవీణ్, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన నేను. ఆ స్టాండర్డ్స్ మేము ఫాలో కాలేకున్నాం, మా చేత కావడంలే. నువ్వు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించని చెప్పు, పద్దనుంచి చూపిస్తా ప్రవీణ్ రెడ్డి అంటే ఏందని. మీ బావ 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా లేదు, కానీ 11 సీట్లకు పరిమితమైన మీరు ప్రజల తరపున ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే మీ బావ, మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ, వైస్ చైర్మన్ నువ్వు, ఇంకొక వైస్ చైర్మన్ ఆయిల్ మిల్లు కాజాన్న, మీరంతా రాజ్యాంగ అధికార పదవుల్లో ఉండి ఎగ్జిబిషన్ కాడ నేను రేట్లు పెంచింటే ఆ రోజు ఫ్రీ పెడితేనే వచ్చి ధర్నా చేసినావే ప్రవీణ్ అన్నావు. ఎస్, నేను నిన్ను ఒప్పుకుంటానా బంగారెడ్డనా? చేసిన. ఎందుకు చేసిన? ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఆ రోజు సమస్య నా దృష్టికి వచ్చింది కాబట్టి చేసిన. నువ్వు చైర్మను, నీ ఇంకొక వైస్ చైర్మను, నీ కౌన్సిలర్లు, మీ బావ, మీరందరూ మున్సిపల్ గ్రౌండ్కి పోయి ఏం తనిఖీ చేయనీకి నీకు రాజ్యాంగ అధికారం ఉంది కదా. చైర్మన్ నీ చేతిలో పెట్టుకొని పోయి నువ్వు ఎగ్జిబిషన్ విజిట్ చేసి నువ్వు ధర్నా చేసి నువ్వు నీ బావ ఆపచ్చు కదా. ఒప్పుకో, మేము ఫెయిల్యూర్ అయ్యా ప్రవీణ్ రెడ్డి, నీ మాదిరి మేము ధర్నా చేయలేకపోయినాం, నీ మాదిరి స్టాండర్డ్స్ మేము సెట్ చేసుకోలేము, మా చేత కాదని చెప్పు, చేస్తా. అది కూడా చెప్పు, ఏమేమి చేయాలో చెప్పు, చేస్తా. పొద్దురు ప్రజల కోసం చేస్తా, నువ్వు చెప్తానావు అని కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహకం అని చెప్పి నేను కూడా ఈ వయసులో ఎగ్జిబిషన్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నిర్వహించిన ఈ 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం మేము ప్రజలకు ఉచితం ఇచ్చినాం. 50 రూపాయలు, 100 రూపాయలు, 35 రూపాయలు దండుకుండే కార్యక్రమాలు లేకుండా 1 సంవత్సరం నేను డబ్బు కట్టించిన ఫ్రీ. మరొక సంవత్సరం మున్సిపాలిటీలోనే తీర్మానం చేసినాం డబ్బు లేకుండా. ఎవరన్నా పాట పాడుకో, ఆ పాట పాడుకునే డబ్బు కట్టాలా, ప్రవేశ రుసుము పెట్టకూడదు. ఇది నా కాంక్ష ఆ రోజు. ఇప్పుడు మళ్ళీ మీకు అధికారం వచ్చిందని చెప్పి పోయిన సంవత్సరం బాన్నారు, ఎగరగొట్టినారు. ఆ పొద్దు మేము మల్లికార్జున యాదవ్ కమిషనర్ ఉన్నప్పుడు మొత్తుకొని చెప్పినాం, అయ్యా ఎగరగొడుతున్నారు, వాళ్ళు ఎగరగొడతారు, కట్టించుకోండి అని. ఎగరగొట్టినారు. ఏం చెప్పినాడు ఆ రోజు మల్లికార్జున యాదవ్? వాళ్ళని ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంది, డబ్బు కట్టిన తర్వాతనే తీసుకొని పోయి ఏర్పాటు చేస్తాం, మీరు భయపడదు సార్ అన్నాడు. కానీ వాళ్ళు ఊడబెరుకొని పోతా అంటే గమ్మునున్నాడు. డబ్బు ఎగరగొట్టి ఎన్ని ఊడబెరుకొని వినారు. ఇది 2వ సంవత్సరం వచ్చింది మళ్ళా మీ ప్రభుత్వంలో. ఈసారి మీరు ఎవరు ఎగరగొట్టకూడదనే ఉద్దేశంతో కౌన్సిల్ తీర్మానం చేసింది. నీకు జరిగిందా, జరగలేదా, వాన పడిందా, పడలేదా, ఈ సంబంధాలు లేవు. ఈ దొంగెత్తి వ్యవహారాలన్నీ అందరికీ తెలుసు. వాన పడలే, దసరా రోజు, దసరాకు ముందు రోజు, తర్వాత రోజు వాన వల్లే బాగా వాతావరణం ఉన్నది. 35 రూపాయలు పెట్టాల్సింటే 100 రూపాయలు పెద్దోళ్ళకు, పిల్లోళ్ళకు 50 రూపాయలు పెట్టి దోసుకున్నావు పేదవాళ్ళ యొక్క రక్తాన్ని.
మరి ఏమన్నా మున్సిపాలిటీకి ఎక్కువ లెక్క కడతావా? కట్టవే. ఏమనంటే పాతకోట బలరామిరెడ్డి బాకీ పాతకోట బలరామిరెడ్డి ఎగరగొట్టలే, జిఎస్టీ కట్టలే. పాతకోట బలరామిరెడ్డి జిఎస్టీ ఎందుకు కట్టలే? ప్రవేశ రుసుము లేదు. ఎగ్జిబిషన్లోకి ప్రవేశ రుసుమే లేకపోతే జిఎస్టీ ఎక్కడ వర్తిస్తారు? జిఎస్టీ దేని మీద వస్తుంది? టికెట్ మీద వస్తుంది జిఎస్టీ. కమిషన్ వినడం లేదు కాబట్టి చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మేము ప్రజాధనాన్ని కాపాడడానికి తప్పని పరిస్థితుల్లో రేపు ఉదయం మున్సిపల్ ఆఫీస్ దగ్గర 10 గంటల నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నాం. లెక్క కట్టేంత వరకు ఎన్ని రోజులన్నా కానీ ఉదయం 10కి రావడం, సాయంకాలం 5 వరకు దీక్షా శిబిరంలో కూర్చోవడం, ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండడం. ప్రతిరోజు ఇంతే. వాళ్ళు డబ్బు ఎప్పుడు కడతారో అప్పుడు శిబిరం ఎత్తేస్తాం. ఎగ్జిబిషన్ దానికైతే కట్టలేదు అని చెప్పి నిరాహార దీక్ష చేస్తాను. దాని మీద పిటిషన్ వేసినారు, కోర్టుకు పోయినారు. కోర్టులో సమస్య దిగుతుంది. మళ్ళీ ఇది ఎందుకు? సరే, ప్రజా ప్రయోజనమే, మున్సిపాలిటీకి నష్టం కలిగించకూడదనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశమే అనుకో, ఆ ఉద్దేశంతో నువ్వు ధర్నా చేస్తానన్నావు, లేకపోతే కట్టించాలని అధికారుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నావు. సరే, ఇప్పుడు ఎగ్జిబిషన్ ఆక్షన్ వేసినప్పుడు యాక్షన్ వేసినంత కట్టాల్సిందే. ఎవరైనా మున్సిపాలిటీకి నష్టం చేయాలని చెప్పి మేము ఎవరం కోరుకోవడంలే. గత 10 సంవత్సరాల నుంచి ఈ రికార్డు తీసాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు పెండింగ్ ఉంటానే ఉన్నాయి. నీ ఎంతో అవసరం లేదు. నీ పీరియడ్లోకి పోదాం. నువ్వు ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి 2019లో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన దాని నుంచి కూడా 2019లో 8 లక్షల రూపాయలు, 20లో కోవిడ్ దీంట్లో ఆపేసినారు, లేదు. 21లో 7 లక్షల రూపాయలు, 22లో 32 లక్షల రూపాయలు, 23లో 6 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. వీటిని ఎప్పుడు ఎందుకు మాట్లాడలే? ఎందుకు వాటి మీద కట్టించాలని ఆ రోజు నువ్వు ప్రయత్నంలో అధికార పార్టీలో ఉండి నీకు చెడ్డ పేరు తెచ్చుకుంటే వస్తా నీకు తెల్దా? కౌన్సిల్ మీదే. దీనిలో ఎందుకు రాబట్లే? ఈ సంవత్సరమే తెలుగుదేశం పార్టీ వాడేసినాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, వీళ్ళని ఇబ్బంది పెట్టాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఓకే, అయినా సరే ఆక్షన్ ఎవరు వేసినా కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి ఆక్షన్ వేసిన తర్వాత కట్టి తీరాలని మేము చెప్తున్నాము. మేము కోరుకునేది కూడా మున్సిపాలిటీకి పూర్తి ఆదాయం రావాలని. దాంట్లో మేము ఎవరికి వద్దని చెప్పడంలే, తగ్గించమని చెప్పడంలే. అది కోర్టుకు వేసినారు. కోర్టులో వీళ్ళు లేకపోతే వీళ్ళకి మన దేవాలకు వస్తే దాదాపు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నష్టపోయినాము, మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి మాకు విన్నవించడం జరిగింది. అయితే సరైన వేదికల ద్వారా సరైన వాళ్ళ అధికారులతో మాట్లాడి మీకు ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోమని సలహా ఇచ్చినామే తప్ప వాళ్ళని కట్టొద్దు, మీరు ఎగ్గొట్టండి అని ఎవరికి చెప్పలే. ఎగ్జిబిషన్ గురించి ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారు? కౌన్సిల్లో కోర్టులో ఉంది కాబట్టి మాట్లాడవద్దు అంటాడు. అంటే మున్సిపాలిటీకి రావాల్సిన 80 లక్షలు ఈ రోజుటికి 80 లక్షలు రావాలా? 80 లక్షల రూపాయలు రావాల్సింటే ప్రశ్నిస్తే కోర్టులో ఉంది మాట్లాడొద్దు అంటావు. న్యాయమా? నిన్న మీరు కూడా కొన్నారెడ్డి నీ స్టేట్మెంట్లో మళ్ళీ నువ్వు చూడు, వర్షం పడింది అంటున్నావు. వర్షం పడింది, దాన్ని చూసి ఎంతో కొంత ఎగరగొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, 80 లక్షలు ఎగరగొడతాం మాకు వర్షం పడింది కాబట్టి అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చినావు. ఈ ఎగ్జిబిషన్ గత 20-30 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి మన ఊర్లో. ఏ రోజైనా ఈ ఎగ్జిబిషన్కు ఓన్లీ దసరా సెలవుల్లోది మాత్రమే దాన్ని బట్టే ఈ పాట పాడతారు. ఈ దసరా సెలవుల్లో ఏ రోజు వర్షం పడలే. కొన్నాడే నాకు హైదరాబాద్లో ఉన్నాడుగా కాబట్టి హైదరాబాద్లో ఏమన్నా పడిందేమో. ఇక్కడ పొద్దుటూరులో పల్లె కొన్నాడన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి ఆడ పడి ఉండొచ్చు దసరా రోజు, ఇక్కడ పడలే. దసరా రోజు ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యేదానికి 35 రూపాయలు గెజిట్ ఇచ్చినారు మున్సిపాలిటీ. దాని ప్రకారం 35 రాబట్టాలి. మీరు ఎంత రాబట్టినారు? మీ కాంట్రాక్టర్ ఎంత రాబట్టినాడు? 100 రూపాయలు రాబట్టినాడు, 100 రూపాయలు రాబట్టినాడు. 35 రాబట్టుకోమంటే 100 రూపాయలు. 100 రూపాయలు రాబట్టినావు, పిల్లలకు 50 రూపాయలు రాబట్టినావు. 25 రూపాయలు పిల్లలకు రాబట్టామని ఇచ్చింది గెజిట్. మీరు 50 రాబట్టినారు, పెద్దలకు 100 రాబట్టినారు. నిజమా అబద్ధమా? ఇంత రాబట్టి ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీకి ఈ రోజుకి 80 లక్షలు బాకీ ఉన్నారు. ఇది అన్యాయం కాదా? దీన్ని మీరు సహకరించడం తప్పు కదా? మీకు భాగం లేకపోతే నిన్న ఎవరికి రాని ఐడియా నువ్వు చెప్పినావు మళ్ళా స్టేట్మెంట్లో. నిన్న చెప్తా ఎగ్జిబిషన్ గురించి లెక్కలు ఎగురగొట్టినారు అన్నారు. మీ వాళ్ళు
మాడెం సుధాకర్ ఈరోజు కాదు, ఓ కాలంలోనే 2014-19లో 2 లక్షలు ఎగరగొట్టాడు. రామాపురం గురువిరెడ్డి తరపున సుబ్బన్నని అతను 5 లక్షలు ఎగరగొట్టాడు. అవన్నీ ఉన్నాయి, అవన్నీ చదవలేని నన్ను చెప్పవు, పేర్లు చెప్పలే, మా వాళ్ళవి మాత్రమే చెప్పినావు. మా వాళ్ళు కూడా 4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు కట్టాల్సినది ఉంది. 3 సంవత్సరాలు కట్టాల. మొత్తం మా వాళ్ళు కట్టాల్సింది ఒక 20 లక్షలు కట్టాల. మీ వాళ్ళు కట్టాల్సింది 1,40,00,000 కట్టాల. దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉండా, నువ్వు కూడా సిద్ధమా అని అడుగుతున్నా కొండారెడ్డి. ఇంకొకటి బలరాం రెడ్డి 30 లక్షలు అన్నావు. బలరాం రెడ్డి అనే కాంట్రాక్టర్ మావాడే, కాదనిలే చెప్తాడా, కాంట్రాక్టర్ మావాడే. అయితే అతను ఎంట్రీ ఫీజు ఈరోజు మీరు 100 రూపాయలు రాబట్టుకున్నారే దౌర్జన్యంగా, అటువంటి ఎంట్రీ ఫీజు, అటువంటి 100 రూపాయలు రాబట్టుకునే ఎంట్రీ ఫీజు మీరు రాబట్టుకున్నారు. ఈ బలరాం రెడ్డి అనే అతను ఫ్రీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినాడు. వాడు టికెటే చించాలి, ఆ పిల్లోడు ఫ్రీగా పంపించినాడు. ఎక్కడి నుంచి జిఎస్టీ కడతాడు? అందుకే ఆ పిల్లోడు ఏం చేసినాడు, నేను ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా కాబట్టి ప్రజలకు, వీళ్ళు కోట్లు దండుకున్నారు, ఆ పిల్లోడు ఊరికి ఇచ్చినాడు ప్రజలకు, నాకు డబ్బులే వద్దని. అది 30 లక్షలు కట్టాలే అంటాడు. అది తప్పు. ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాక జిఎస్టీ డబ్బులు కట్టరు.